నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొంతమందికి ఎప్పుడూ ఒక నెగటివ్ థాట్ ఉంటుంది. ఇలా అయిపోతే ఏమైపోతుందేమో, రేపటి రోజు ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, అంటే కాని వాటి గురించి, అవుతాయో లేదో తెలియని వాటి గురించి ఎక్కువ కంగారు పడుతూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఒక మాట అంటూ ఉంటారు, ఏంటంటే ఓవర్ థింకింగ్. సో ఓవర్ థింకింగ్ అనేది యాక్చువల్గా అందరికీ ఉండేటువంటి స్వభావమే. కొందరికి ఏంటి అంటే కొంచెం ఎక్కువ శాతంలో ఉంటుందన్నమాట. కానీ ఓవర్ థింకింగ్ చేయడం అనేది చాలా వరకు మన మెంటల్ స్ట్రెస్ని మనకు చాలా ఒత్తిడి తెచ్చే విధంగా ఉంటుందండి. సో అందుకే ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు చేయకండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించాలి. ఇది డైజెస్ట్ చేసుకోవడానికి కూడా మనకు చాలా రోజులు పడుతుంది, కానీ అది అలవాటు చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. మరి ఈ రోజు మన అమృతంలో ప్రతిరోజులాగానే 2 చక్కటి సాత్వికమైన వంటకాలు మీ అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే ఊదల పల్లీల రైస్. ఊదలు సాధారణంగా మన అమృతంలో ఊదలు అంటే చిరుధాన్యాలను ఎక్కువగా ప్రాధాన్యంగా తీసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఊదలతో చక్కగా పల్లీల కాంబినేషన్లో ఒక రైస్ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఉడికించిన పచ్చిశనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఊదల్ని అలాగే పల్లీలు ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. ఊదల గురించి చెప్పాలి అంటే అండి, మంచి అంటే హై ప్రోటీన్, తర్వాత ఐరన్, మెగ్నీషియం, మంచి విటమిన్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది తెలుసా. వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్. అందుకే ఎక్కువ ప్రెగ్నెంట్ విమెన్కి కూడా ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే చాలా హాయిగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తద్వారా ఏంటి అంటే మనకు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది కదా. సో వాళ్ళకు కూడా డైజెషన్ కెపాసిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఆబ్వియస్లీ చిరుధాన్యాల్లో ఏది తీసుకున్నా కూడా మనకు వెయిట్ మేనేజ్మెంట్కి బాగా పనిచేస్తుంది. మరి అటువంటి చక్కటి ఊదలు అలాగే మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ ఉన్నటువంటి పల్లీలు ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు రైస్ తయారు చేయబోతున్నాం. ఇది మనకు లంచ్ బాక్సుల్లోకి బాగుంటుంది. డైరెక్ట్గా బ్రంచ్ తినేవాళ్ళకు అంటే బ్రేక్ఫాస్ట్ వదిలేసి ఒక 11-12 ప్రాంతాల్లో కొంచెం హెవీగా తినేసి మళ్ళీ రాత్రి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో భాగంగా చేయాలనుకున్నా కూడా మీకు ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనము ఏం చేద్దామంటే పల్లీలు వేయించేసుకుందాం. దానికి స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. అంటే పద్ధతి ఎప్పుడూ కూడా మనకు ఇంచుమించుగా చాలా సింపుల్గానే మేము చూసుకుంటాం. ఎందుకంటే ఆడవాళ్ళని ఎక్కువ కష్టపెట్టకుండా వాళ్ళకి చాలా ఈజీగా ఉండేటట్టుగా. కాకపోతే మనం వేసే పదార్థాలను మాత్రం మనం ఈజీగా తీసుకోకూడదు. సో అలా ఏంటి అంటే మనము శనగపప్పుని ఉడికించుకొని పెట్టుకున్నాము. ఇదిగోండి, అంటే ఒక 80-90% ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ పేస్ట్ లాగా అయితే అది పప్పు అయిపోతుంది. వద్దు, అలా వద్దు. సో మనకి 80-90% ఉడికించేసుకున్నాం. తర్వాత మనం పల్లీలు మాత్రం ఒక్కసారి వేయించుకోవాలి. ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసి చేసుకున్నా కూడా పర్వాలేదు, డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా పర్వాలేదు, అది మీ ఇష్టం. సో ముందుగా 1 కప్పు పల్లీలు వేయించేసుకొని పొడి చేసేసుకున్నామంటే మనకు వంట ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. అయినా మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన ఇంట్లో పల్లీలు వేయించి పొడి కొట్టుకున్నటువంటి పల్లీల పొడి, వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి 100% ఉంటుంది. మా ఇంట్లో అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్, ఇది మంచి కాల్షియం. 100% ఈ 2 పొడులను మనం ప్రతి కూరలో వెయ్యాలి. అంటే ప్రతి కూరలోనూ ఇటువంటి ప్రతి రైస్ ఐటెంలోనూ 100% మనం వెయ్యాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి కాల్షియంని, ప్రోటీన్ని వదిలేసి మనం ఏవో ప్రోటీన్ పౌడర్లు, ఏవో కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏమో చెప్పండి. అందుకనమాట. సో ఇది చక్కగా ఇలా వేయించేసుకోవాలి. వేయించుకొని కొంచెం మన కచ్చా పచ్చగానే దాన్ని రుబ్బుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ లాగా రాదు కూడా, ఎందుకంటే మరీ పౌడర్ లాగా కాదు. ఎందుకంటే మనకి దీంట్లో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి ఫైన్ పౌడర్ లాగా ఏం రాదు. సో దట్టు అందులో కూడా మనం కాస్త కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇదే బౌల్లోకి తీసేసుకొని ఆల్రెడీ మన ఇంట్లో రెడీగా ఉంది అంటే ఇంకా హ్యాపీ. మీకు అసలు ఈ ప్రాసెస్ కూడా మనం చేయాల్సిన పని లేదు. ఓకే, స్టవ్ ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నానండి. సో ఇది మనకు చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి దీన్ని కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇక మన మెయిన్ రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు.
ఇదిగోండి చక్కగా ఇలా కచ్చాపచ్చగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇలా కొంచెం పప్పులుగా ఉంటే ఏంటంటే మనకు తినేటప్పుడు అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది, అలా ఫైన్ పౌడర్ లా కాకుండా. సో ప్రస్తుతానికి దీని అవసరం లేదు, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. మన కంచు పాత్ర వేడి మాత్రం అసలు తగ్గదండి. సో వేడి అలాగే ఉంది కాబట్టి ఇందులో ఇక మనం కాస్త నూనె వేసుకుంటూ మొదలు పెట్టేయచ్చు. నూనె రైస్ ఐటెం కాబట్టి ఒక 3 స్పూన్స్ నూనె వేసాను. ఇక మామూలుగా మనకి పోపులో భాగంగా ఏమేమి వేస్తున్నామో చూసుకుంటూ వేసుకోవచ్చు. ముందుగా జీలకర్ర, మీరు హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటా అన్నా కూడా వేసుకోవచ్చు. అంటే రైస్ ఐటెం కదా, కొంచెం మనకు ఫ్లేవర్ అది యాడ్ అవుతుంది. జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు ఒకసారి వేయించేసుకుందాం. హోల్ గరం మసాలా దినుసులు వేయించుకుంటే అది కూడా నేతిలో చాలా టేస్టీగా ఉంటుంది. అంతేగాని మీరు లాస్ట్లో బయట నుంచి తెచ్చుకున్న మసాలా పొడి వేస్తూ ఉంటాం సాధారణంగా. ఎందుకు టైం లేక, ఆ పొడి చేసుకోలేక. 5 నిమిషాలండి కరెక్ట్గా మసాలా దినుసులన్నీ వేసి వేయించుకొని పొడి చేసుకోవడం 5 మినిట్స్ పడుతుంది. సో అలానే ట్రై చేయండి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. మనకు పప్పులుగా తగిలితే బాగుంటుంది కదా, అందుకు మినప్పప్పు శనగపప్పు 2 వేసాం. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలి. చూసుకోండి, అంటే 1 కప్పు ఊదలు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా మరి మీకు ఎక్కువ కావాలా, లేకపోతే పప్పులు బాగా ఎక్కువగా తగలాలి అంటే పూర్తి వేసేసుకోవచ్చు. లేదు అలా మధ్య మధ్యలో తగలాలి అంటే ఇందులో ఒక 1/4 భాగం వరకు వేసుకోవచ్చు. చూద్దాం మనం ఎంత వేస్తున్నాం అనేది ఒకసారి. అంటే ఇందులో వేసి కలుపుతుంటే తప్ప నాకు ఎంత వేస్తున్నామో క్లారిటీ రాదండి, ఇప్పుడు చెప్పడం చాలా కష్టం కూడా. ఓకే, ఇలా ఉడికించుకున్నటువంటి అది వేస్తున్నాను. చూసారా, అలాంటే ఇలా కొంచెం వేసి ఇలా కలిపిన తర్వాత అంటే ఆ క్వాంటిటీని బట్టి మళ్ళీ ఇంకొంచెం వేయాలా లేదా డిసైడ్ అవుతా. కానీ ఇది కూడా వేసేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తోందండి. అందుకే మొత్తం ఆల్మోస్ట్ ఒక 1/4 కప్పు దాకా వేసేసాను. సో దీంట్లో మనం ఉప్పు వేసుకోలేదు, ఇదే టైంలో ఉప్పు వేసేసుకుందాం. ఎప్పుడూ కూడా చిరుధాన్యాలు వేసుకునే ముందు, అంటే ఉడికించిన ఊదలు, సామలు ఏదైనా ఏం వేసినా కూడా అది వేసిన తర్వాత మీరు ఉప్పు వేసారనుకోండి మధ్య మధ్యలో కండలుగా అలా ఉండిపోతుంది. అంటే మనకు తిన్నప్పుడు మధ్యలో తగులుతూ ఉంటుంది. అందుకే ముందే వేసేసుకోండి. పొడిగా ఉన్న వాటిలో పర్వాలేదు. దానికి తగ్గట్టుగా కాస్త ఉప్పు, సో ఈ పప్పులు వేసేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పొళ్ళు కూడా వేసుకుందాం. ముందుగా కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, అలాగే కొంచెం మెంతి పొడి. ఓకే, మెంతి పొడి వేస్తే ఎక్కువ వేస్తే చేదవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే మెంతి పొడి కూడా మనకు షుగర్ ఉన్న వాళ్లకు, వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్న వాళ్లకు, తర్వాత ఒంట్లో ఉండే చెడు టాక్సిన్స్ని మనకి తరిమి కొడుతుంది కాబట్టి మెంతి పొడి, మెంతులు చాలా మంచివి. ఓకే, మసాలా పొళ్ళన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఈ పల్లీల పొడి మనం వేయించేసుకుంటాం. సో చివరిలో కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఊదలు వేశాక ఇంకేమి వేయకుండా ఉంటేనే బెటర్. సో కలవదు, అంతకన్నా ఏం లేదండి. సో అందుకు ఇదే పాయింట్లో మనము ఇలా వేయించుకొని పొడి చేసుకున్నటువంటి ఈ పల్లీల పొడి ఏదైతే ఉందో అది చక్కగా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు అండి, కప్పు నిండా వేసేసుకోవచ్చు. సో చక్కగా ఈ మసాలా పౌడర్స్తో పాటు పల్లీల పొడి కూడా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు కావాల్సిన పొళ్ళు, మసాలాలు, ఉప్పులు, అన్ని కారాలు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చివరిగా మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఊదలు.
ఊదలు ముందుగానే ఉడికించేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అది చక్కగా వేసేసుకుందాం. చూసారా కొంచెం ముద్దగానే అవుతుంది. ఇది మరీ పొడిగా చేయడం అనేది సాధ్యం కాదు. అరికెలు సామలు కొంతవరకు మనం ఏమైనా కొంచెం పొడిగా చేసుకోవచ్చేమో, కానీ ఊదలు మాత్రం కొంచెం కష్టమే. సో ఇలా చక్కగా ఉడికించిన ఊదలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా మనం అన్ని మసాలా పొడులు వేసేసినందుకు మనకి ఇంకా వేసే పని ఏం లేదు. సో మనకు ఆ పప్పుల్లోనే అన్ని కలిసిపోయాయి కాబట్టి ఊదలకి కూడా చక్కగా పట్టేస్తుంది అనమాట. ఇది ఒక 2 to 3 minutes ఇలా వదిలేద్దామండి. మీరు మూత పెట్టచ్చు, మూత పెట్టకపోయినా కూడా పర్వాలేదు. ఒక 2 minutes అలా వదిలేస్తే చక్కగా మనకు రైస్ పూర్తయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం ఇంట్లో కూరలు తయారు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఉల్లిపాయ లేని సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు కూర రుచిగా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక 1/2 స్పూన్ ఇంగువ, అలాగే అందులో ఒక చెంచా అల్లం రసం కలిపి చూడండి. కూర చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఈసారి ఉల్లిపాయలు లేనప్పుడు తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనము కావాల్సిన మసాలా పొడులన్నీ వేసేసుకున్నాము, ఉడికించిన ఊదలు వేసేసుకున్నాము, చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అయితే చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. నాకు ఇలా కొత్తిమీర వేసిన తర్వాత గ్రీన్గానే ఉండాలి. మళ్ళీ రంగు మారిపోతే నాకు నచ్చదు, ఆ ఫ్లేవర్ పోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఈ బౌల్లోకి తీసుకుందాము. దీన్ని చక్కగా మనకు ఒక హోటల్ స్టైల్లో మనం బోర్లిచ్చుకోవచ్చు. చూసారా ఎలా అతుక్కుంటుందో. అసలు పెద్దవాళ్ళు అయితే చాలా ఈజీగా తినేయచ్చండి. డైజెషన్ పరంగా చూసుకున్నా, తినే పరంగా చూసుకున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సూపర్. ఇలా మొత్తానికి చక్కగా మనకు ఊదల పల్లీల రైస్ రెడీ చేసేసుకున్నామండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఉడికించిన పచ్చిశనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో పల్లీలు వేసి వేయించి తీసి కచ్చాపచ్చాగా పొడి కొట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఉల్లికాడలు, కరివేపాకు వేసి వేగాక అందులో ఉడికించుకున్న శనగపప్పు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం మెంతి పొడి, కచ్చాపచ్చాగా పొడి కొట్టుకున్న పల్లీల పొడి, ఉడికించుకున్న ఊదల అన్నాన్ని కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల పల్లీల రైస్ రెడీ. చూసారు కదా, ఊదల పల్లీల రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పచ్చా పచ్చాగా ఎందుకు మనము దంచుకున్నాము అంటే ఇలా మధ్య మధ్యలో పంటికి తగలడానికి బాలే ఉందండి. కమ్మగా ఉంది. ఊదలంటేనే కమ్మగా ఉంటాయి నిజంగా అండి. ఊదలు అంటే ఈ చిరుధాన్యాలతో కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చా నిజంగా అమృతం కార్యక్రమం చేసిన తర్వాతనే నాకు తెలుస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మినపగుండ్ల ఖర్జూరం హల్వా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మినపగుండ్ల ఖర్జూర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు మినుములు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా. మినపగుండ్ల ఖర్జూర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము మినపగుండ్ల అంటే ఏంటి? ఇది మనం పొట్టు మినపప్పు వాడుతున్నామండి. గుండు పొట్టు మినపప్పు. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది కదా. ఇది చాలా మంచిది అనమాట. పొట్టు తీయని మినపప్పు వెరీ వెరీ హెల్దీ.
అందులో మనకు చాలా హై ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ B1, B3, ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది డైజెషన్ పరంగా చాలా మంచిది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనకి జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలా మనకి పొట్టు మినపప్పు ఏంటంటే చాలా చాలా హెల్దీ. అండ్ దాంతోపాటు ఈరోజు మనము ఖర్జూర పండ్లు కూడా వాడుతున్నాం. సో ఖర్జూరం అనేది అందరికీ అండి, అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒకటి తినమని చెప్తారు. ఎవ్రీబడి, ఆడవాళ్ళు ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు. అలాగే ఖర్జూర పళ్ళు తినడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం అంటే మన శరీరాన్ని ఒక చక్కగా ఒక కవచకుండలంలా కాపాడుతుంది కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. తర్వాత మెదడుకి కూడా చాలా చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది. అండ్ ఓవరాల్గా మనకు ఒక ఎనర్జీ అన్నమాట. ఖర్జూరం అంటేనే ఒక మంచి ఎనర్జీ గివింగ్ ఇది. సో ఈ కాంబినేషన్ ఎంత బాగుంది కదండి, ఖర్జూరము ఆ తర్వాత పొట్టు మినపప్పు, ఇంత అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్యాన్లో ఈ పొట్టు మినపప్పు, నువ్వులు చక్కగా వేయించేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇదిగోండి, 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మినపప్పుతో ఏది చేసినా కూడా అది ప్రాపర్గా వేయించుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది, అస్సలు బాగోదు. 1 కప్పు పొట్టు మినపప్పు. దీన్ని మనం బాగా వేయించుకోవాలి. కొంచెం ఒక్కొక్కసారి నెయ్యి కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత నెయ్యి కూడా వేస్తాను. చాలా హెల్దీ అండి పొట్టు మినపప్పు, చాలా చాలా హెల్దీ. అందుకే ఈరోజు ఈ వంటలో పొట్టు మినపప్పు ఎందుకు తీసుకున్నాము అంటే మామూలు గుండు మినపప్పు కాకుండా ఇది ఇంకా హెల్దీ దానికన్నా కూడా. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం, అంటే మంచి స్మెల్ కోసం. ఇది ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకుందాం. చక్కగా మనకు వేగిపోయింది. నాకు మంచి వాసన కూడా వస్తుంది. మీరింట్లో వేయించుకున్నా కూడా చక్కగా మంచి స్మెల్ మీకు అర్థం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో చివరిగా నువ్వులు వేసుకోవాలి. దీనికి 1/2 అని చెప్పుకోవచ్చు. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువ టైం మనకి పట్టదండి, ఎందుకంటే నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఆ వేడి మాత్రమే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా, ఇలా మనకి ఇట్లా పట్ట పట్ట పట్టని లేస్తూ ఉంటాయి కాబట్టి చివరిగా వేసుకొని ఒక్కసారి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నువ్వులు మాత్రం చివరిలో వేసుకోండి, ముందుగా అస్సలు వేసుకోవద్దు. ఓకే, సో చూసారా, చక్కగా దీన్ని కొంచెం చల్లారబెట్టాలి 100%. ఎందుకంటే ఇది చల్లారబెట్టకపోతే ఫైన్ పౌడర్ రాదు. ఇది మనం బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి, బాగా నున్నగా చేసుకోవాలి, గోధుమ పిండిలాగా. అలా అవ్వాలంటే ఇది కొంచెం చల్లారాలి. ఓకే, సో దీన్ని నేను చక్కగా చల్లారుస్తాను. అలాగే దీంతో పాటు ఇదిగోండి ఖర్జూరం తీసుకున్నాం కదా, ఒకవేళ మీరు సీడ్ ఉన్న ఖర్జూరం తీసుకుంటే సీడ్ తీసేసి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. ఒక పిసర్ నీళ్లు వేసినా కూడా పర్వాలేదు, ఒక పేస్ట్ లాగా చేసుకోండి. ఇక సీడ్ లేదు అంటే గొడవే లేదు, హ్యాపీగా మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని పొడిగాను దీన్ని పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత మన మెయిన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఇలా చక్కగా మనం మినపప్పు, నువ్వులను పొడి చేసేసుకున్నాము, అలాగే ఖర్జూరం పేస్ట్ చేసేసుకున్నాము. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ స్టవ్లో చేసుకుంటాం. ఇది వేడయ్యేలోపు మనకి ఈ మినపప్పు పొడి ఉంది కదా, దాంట్లో కాస్త రాగి పిండిని కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఒక 3 స్పూన్స్ రాగి పిండి మిక్స్ చేసుకొని ఇందులో చక్కగా వాటర్ పోసుకుందాం. ఎంతవరకు వాటర్ పోసుకోవాలంటే మనకు కొంచెం దోస పిండి కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట, అంతవరకు మనం వాటర్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పడతాయండి, అంటే ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఇలా చక్కగా రాగి పిండి కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఈ స్టవ్ వెలిగించేసుకుందాం.
దీంట్లో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఖర్జూరం పేస్ట్ ఏదైతే ఉందో అదొకసారి వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు. ఒక కప్పు నిండా తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మనము ఈ మినపప్పు బ్యాటర్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో దీన్ని చక్కగా వేయించేసుకుందాం. కొంచెం మనకు ఆ వేగిన స్మెల్ తర్వాత కొంచెం లైట్గా రంగు కూడా మారుతుంది కదా, ఆ తర్వాత మనం ఈ బ్యాటర్ ఇందులోకి వేసుకోవచ్చు. చెప్తాను. ఫస్ట్గా ఇది ఒకసారి మీరు చూడండి. అంటే మనకి ఇది హల్వా అన్నాం కదా, దాని కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలన్నమాట. ఇది మనం చక్కగా ఇలా వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలి అంటే మనకి ఇలా అన్నప్పుడు అసలు ఈ మాత్రం కూడా మనకి ఇలా తగలకూడదు అనమాట పేస్ట్. ఇది వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దీనికి సరిపడా ఈ మినప్పప్పు రాగి మిశ్రమాన్ని వేసుకోవాలి. చూద్దామండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు, లేకపోతే ఇది సరిపోతుంది. సో ఇంతవరకు వేసుకున్నాం, సరిపోతుందండి ప్రస్తుతానికి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఒక కప్పు ఖర్జూరానికి మనము ఒక కప్పు ఈ రాగి మిశ్రమం తీసుకున్నట్టు. దీంట్లో మనం వాటర్ ఏం పోయకుండా కేవలం నెయ్యి ఉపయోగిస్తూ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో చక్కగా ఇలా నెయ్యి వేసుకోవాలి. అలాగే దీంట్లో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. తర్వాత చాలా కొంచెం ఉప్పు అన్నమాట, చాలా లైట్గా, ఆ పిసరు ఆ రుచి కోసం. అలాగే దీన్ని మనం చక్కగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే హల్వాకి ముఖ్యంగా మనం ఏంటి అంటే నెయ్యి. చూసారు, ఆల్రెడీ మనకు యాక్చువల్గా బాండి వీడిందనే చెప్పచ్చు, బట్ అయినా కూడా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకు ఆ షైన్ వస్తుంది. మనకు హల్వా కూడా చాలా మృదువుగా టేస్టీగా, అలా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటారు కదా, అలా వస్తుంది. ఇదిలా నేను నెయ్యి వేసుకుంటూ ఒక 5 నిమిషాల వరకు కలుపుతానండి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనము వెన్నను నెయ్యిగా కాచేటప్పుడు నార్మల్గా గిన్నెలో పెట్టి కాచేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ నెయ్యి ఎక్కువ రోజులు నిలవ ఉండాలన్నా, తాజాగా ఉండాలన్నా ఈసారి కాచేటప్పుడు ఒక చిన్న తమలపాకు వేసేయండి. అప్పుడు నెయ్యి చాలా తాజాగా అవుతుంది. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా అండి? సో చక్కగా మన హల్వా రెడీ అయిపోయింది. అంటే ఇలా మనం ఇలా రోల్ చేసినప్పుడు ఇలా మనకు రోల్ అయిపోవాలన్నమాట. ఓకే, సో మనకు జీడిపప్పులు అంటారా, మీరు దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే పైన నుంచి అలా గార్నిష్ లాగా వేసుకోవచ్చు. అలా మామూలుగా తింటూ ఉంటే కూడా తగులుతాయి కాబట్టి ఓకే. సో నేను డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి వేసేస్తాను. ఇది ప్రస్తుతానికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చక్కగా నెయ్యితో మనం బాగా ఉడికిచ్చాం కాబట్టి భలే ఉంటుంది టేస్ట్ కూడా. ఇలా మనకు డైరెక్ట్గా మన పాత్రలోకి అలా పడిపోతుంది. ఓకే, సో పైన నుంచి మనం చక్కగా జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా మినపగుళ్ళ ఖర్జూర హల్వా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మినపగుళ్ళ ఖర్జూర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు మినుములు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా. మినపగుళ్ళ ఖర్జూర హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పొట్టు మినపప్పు కాస్త నెయ్యి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నువ్వులను కూడా వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. అలాగే ఖర్జూరాలను కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు బౌల్లో రాగి పిండి కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో మెత్తగా రుబ్బుకున్న ఖర్జూరపు పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని అందులో కలిపెట్టుకున్న రాగి మినపగుళ్ళ మిశ్రమం
అలాగే యాలకుల పొడిని కూడా కొంచెం వేసుకుని చిటికెడు ఉప్పు వేసి నెయ్యి వేసి ప్యాన్ కి అంటకుండా దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మినపగుళ్ళ ఖర్జూర హల్వా రెడీ. చూసారు కదా మినపగుళ్ళ ఖర్జూర హల్వా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సరే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. అంటే హల్వా కదండి, ఎలా ఆగుతాను చెప్పండి. సూపర్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి. అది బెల్లం రుచి కాదు, పంచదార రుచి కాదు. అంటే తిన్నవాళ్ళకు, కొత్తగా తిన్నవాళ్ళకి చెప్తున్నా. ఇదేంటబ్బా అని మాత్రం 100% అనుకుంటారు. ఖర్జూరం అని చాలా మంది గుర్తుపడతారు, కొంతమంది ఏం వేశారో అర్థం కాదు. పర్ఫెక్ట్గా వచ్చిందండి. స్వీట్ అయితే పర్ఫెక్ట్. ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అందుకు మనం క్వాంటిటీస్ చూసుకోవాలి. 1 కప్పు ఖర్జూరం పేస్ట్కి 1 మీద కొంచెం ఎక్కువ మనం ఈ రాగి మినపప్పు మిశ్రమం తీసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ అండి. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది హల్వా కాబట్టి. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.